వార్ టూ. సో వార్ టూ టీజర్ మనకి నిన్నైతే రిలీజ్ అయింది. బేసిక్గా ఇదేంటంటే ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్ కింద వార్ టీజర్ రిలీజ్ చేస్తానంటే అందరూ కూడా ఎన్టీఆర్ గారికి సంబంధించిన షార్ట్స్ ఉంటాయి, సో అతన్ని ఎలివేట్ చేస్తూ ఉంటాయి, లాస్ట్లో హ్యాపీ బర్త్డే అని ఉంటుంది అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు చూస్తే టాలీవుడ్ స్టార్ హీరో మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి వార్ టూతో అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఇది యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో అయితే పార్ట్ కింద వస్తుంది. అంటే వార్ మూవీ ఆల్రెడీ వచ్చింది కదా, దానికి కంటిన్యూషన్. సో ఇప్పుడు కంపారిజన్ మొత్తం వార్ సినిమాతో అయితే వస్తుంది. వార్ సినిమాలో టైగర్ షరఫ్ ఏదైతే చేశారో నెగిటివ్ రోల్, సో దానికి కంటిన్యూషన్ కింద అంటే సేమ్ కైండ్ ఆఫ్ రోల్ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా పడుతుందన్నమాట. సో ఆ నెగిటివ్ క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేశారో ఏంటి అనేది అయితే ఈ మూవీలో మనం చూడాల్సి ఉంది. బట్ బేసిక్గా చూసుకున్నట్లయితే మాత్రం దీనికోసం చాలామంది ఫ్యాన్స్ నుంచి సినీ ప్రజలు చాలామంది అయితే వెయిట్ చేశారు ఈ టీజర్ గురించి. సో టీజర్ ఏదైతే రిలీజ్ చేస్తారో మేకర్స్ చేసిన దాన్ని, హృతిక్ రోషన్ గారు అండ్ తారక్ గారు ఇద్దరు కూడా యాక్షన్ సీన్స్తో అయితే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కంప్లీట్ హైప్ ఏంటంటే ఈ టీజర్ అప్డేట్తో ఫ్యాన్స్ అయితే అంత హ్యాపీగా లేరనేది చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. బర్త్డే రోజు అప్డేట్ అంటే బేసిక్గా తారక్ గారి విజువల్స్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే టీజర్లో మొత్తం అంటే కంప్లీట్గా ఒక నార్మల్ టీజర్ ఏదైతే రిలీజ్ చేస్తారో మూవీకి అలా రిలీజ్ చేస్తారు. సో బర్త్డే కోసం స్పెషల్గా అయితే ఏమీ లేదు. అండ్ హృతిక్ రోషన్ గారికి మెయిన్గా అయితే డామినేట్ చేసేసారు. ఆబ్వియస్లీ హృతిక్ రోషన్ గారు తెలిసిందే. అండ్ అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే అందరూ మాట్లాడుకుంటుంది మనకి కైరా అద్వానీ గురించి. సో సింగిల్ షాట్, ఆ ఒక్క షాట్తో కంప్లీట్గా సోషల్ మీడియా మొత్తం కూడా కైరా అద్వానీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇంతవరకు కూడా విఎఫ్ఎక్స్లో విజువల్స్లో కొంచెం క్లారిటీ మిస్ అయినట్లుగా అయితే అనిపిస్తుంది. అండ్ విఎఫ్ఎక్స్లో కూడా హడావిడి కనిపించినట్లయితే తెలుస్తుంది. అండ్ తారక్ గారు ఉన్న సీన్స్ అన్నీ కూడా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో ఉన్నవే కానీ పెద్దగా మనకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ చూపించినవి ఏవి కూడా లేవు. అండ్ మెయిన్గా ఇది ఇప్పుడు రైలు మీద నుంచి దూకే సీన్ ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా కమెంట్స్ అయితే పడుతున్నాయి. అండ్ ఫ్యాన్స్ అయితే మాత్రం దీనికి సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఫుల్గా అయితే మాత్రం దీని మీద చాలా నెగిటివిటీ అయితే కంటిన్యూ అవుతుంది. నార్త్ వరకు ఓకే. అండ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎన్టీఆర్ గారిని టైగర్ ష్రాఫ్తో కంపేర్ చేసి టైగర్ ష్రాఫ్ని మిస్ అవుతున్నాం అని చెప్పి పోస్టులు కూడా పడుతున్నాయి. సో తారక్ బర్త్డే స్పెషల్ టీజర్ గురించి రిలీజ్ చేస్తే ఈ రకమైన నెగిటివిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కైరా అద్వానీ గారు కంప్లీట్ బికినీ షాట్ గురించి సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. సో నార్మల్గానే ఇప్పుడు ఏంటంటే ఈ యాక్షన్ డోస్ మూవీలో ఎంతైతే ఉంటుంది అవన్నీ కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆల్రెడీ వార్ మూవీ చూసాం, ఇది ఈ ఫార్మాట్ ఏంటి అనేది అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఈ నెగిటివిటీ వల్ల ఒక్కసారిగా మేకర్స్ అయితే మాత్రం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు ఈ మూవీకి సంబంధించి 100 crores వరకు కోట్ చేయబడ్డాయి మనకి తెలుగు స్టేట్స్లో. సో 80 నుంచి 90 crores వరకు నెగోషియేట్ చేయడానికి రెడీ అయ్యారు. బట్ ఈ సినిమా డిమాండ్ని పెంచుతూ పోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో హైప్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, బాలీవుడ్ మూవీ చేస్తున్నారు కాబట్టి దీని మీద హైప్ అయితే వచ్చింది. బట్ చూసుకున్నట్లయితే నిర్మాతలు కొంతమంది 75 crores వరకు ఆఫర్ చేశారంట. సో మనకి యశ్రాజ్ ఫిలిమ్స్ నుంచి వాళ్ళు మాత్రం 90 వరకు వచ్చి 90 నుంచి తగ్గలేదు. సో ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే టాప్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా దీని నుంచి వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తుంది. ఈ టీజర్ మనకి చాలా నెగిటివిటీని అయితే క్రియేట్ చేసింది. సో బాలీవుడ్లో ఈ సినిమా బాగా పెర్ఫామ్ చేయాలని భావిస్తున్నప్పటికీ తెలుగులో ఖచ్చితంగా కూడా దీనికి ఈక్వల్గా కలెక్షన్స్ అయితే రావాలి, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొనుగోలుదారులు ఈ టీజర్ రిలీజ్ తర్వాత వెనక్కి తగ్గుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఈ మూవీ ఫర్దర్గా ఇప్పుడైతే పాజిటివ్ బజ్ పెంచుకొని అప్పుడు మార్కెట్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మార్కెట్ వీక్ అయింది. సో చూద్దాం ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అండ్ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? టీజర్ చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.